కోవిడ్, గ్లోబల్ రీజన్స్ కారణంగా వ్యాపారాలు తగ్గడం ద్వారా విజిల్స్ కి సరిపడా కంటైనర్ లోడింగ్ కృష్ణపట్నంలో లేకపోవడం వల్ల కంటైనర్ టెర్మినల్లో వ్యాపారాలు తగ్గిపోయాయని కృష్ణపట్నం కంటైనర్స్ ట్రాలీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కంటైనర్స్ ట్రాన్స్పోర్ట్స్ చేసే ట్రాలీల యజమానులు ఎక్కువ మంది బయట ప్రాంతాల వారు కావడంతో స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అయితే అసోసియేషన్లో ఎటువంటి రాజకీయ జోక్యాలు లేవని, తాము ఎవరికీ ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వారు స్పష్టం చేశారు. కృష్ణపట్నం కంటైనర్స్ ట్రాలీ అసోసియేషన్ కారణంగా కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి తరలిపోతుందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. అదానీ సంస్థకి మరో 2 పోర్టులు చెన్నైలో ఉండడం, అక్కడ దిగుమతులు ఎక్కువగా ఉండడంతో కంటైనర్ లోడింగ్ కృష్ణపట్నంలో తగ్గిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు గిరి, శ్రీహరి, మధు, వెంకట్, మురళి, స్వామి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గిరి అండి. కృష్ణపట్నం ట్రైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము గత 8-9 సంవత్సరాలుగా ఇక్కడ ట్రైలర్స్ ఇక్కడ తిప్పుకుంటున్నాం కృష్ణపట్నంలో. అయితే గత 3 సంవత్సరాల క్రితం భారీగా ఫ్లైట్స్, అంటే మాకు కుదరకేలండి, ఫ్లైట్స్ తగ్గిపోవటం వల్ల మేమంతా ఒక యూనియన్గా ఏర్పాటు చేసి అసోసియేషన్ పెట్టుకుని నడుపుతున్నాం. అంతే తప్ప రాజకీయాలకి వీటికి ఎలాంటి సంబంధం లేదు. బాగా తగ్గిపోయినాయి కిరాయిలు. ఆ పరిస్థితుల్లో కిరాయిలు, గిట్టుబాటు కిరాయిలు మాత్రమే, ఎవరిని మేము దోచుకోవాలనో లేకపోతే ఇంకోటి ఏం లేదు, పెట్టుకున్నాము. కానీ ఇప్పుడేదో కంటైనర్స్ ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ షిఫ్ట్ అయిపోతుంది చెన్నైకి, తమిళనాడుకి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది మా వలన అని చెప్పేసి కూడా అంటున్నారని తెలిసింది. అలా జరిగితే మాత్రం మేము అసోసియేషన్ తీసేస్తాం. ఇక్కడి నుంచి కృష్ణపట్నం ఇక్కడే టెర్మినల్ కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీహరి. నేను కంటైనర్ డ్రైవర్ అసోసియేషన్లో ఒక మెంబర్ని. యాక్చువల్గా ఇక్కడ కంటైనర్ మూవ్మెంట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణం కోవిడ్ తర్వాత ఇక్కడికి వెదర్స్ రావడం తగ్గిపోయింది. నా అసోసియేషన్ ఫామ్ చేసేదానికంటే ముందే మేజర్ షిప్లు మార్చుకోవాలి. మస్క్ కంటైనర్లు ఇక్కడ రావడం మా అసోసియేషన్ పెట్టక ముందే ఆగిపోయింది. దాదాపు 70% ట్రాన్స్పోర్టేషన్ జరిగేది మస్క్ వెదర్లో. ఆ వెదర్లు మేము అసోసియేషన్ పెట్టక ముందే ఆగిపోయింది. ఈ మా అసోసియేషన్ పెట్టడం వల్ల లేదా ఇంకో రాజకీయ కారణాల వల్ల అనేది కంటైనర్ తగ్గిపోవడం కారణం అనేది అది వాస్తవం కాదు. కోవిడ్ వల్ల అప్పుడు జరిగిన పరిణామంలో వెదర్స్ చాలా డిలే అయింది. డిలే అవ్వడం వల్ల ఎక్కువ ఫస్ట్ చెన్నై వస్తాయి, చెన్నై నుంచి నెక్స్ట్ ఇక్కడికి వస్తాయి. చెన్నైలో 50% ఫిల్ చేసుకొని ఇక్కడికి వస్తాయి. ఆల్రెడీ మూవ్మెంట్ అంతా స్టక్ అయిపోయి అక్కడ మెటీరియల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన అవసరం రాక అక్కడి నుంచి అక్కడే రిటర్న్ వెళ్ళిపోయారు. ప్లస్ చెన్నైకి ఇంపోర్ట్లు ఎక్కువ వస్తాయి, మనకి ఇంపోర్ట్లు రావు. ఆ ఇంపోర్ట్లు రాకపోవడంతో ఇక్కడికి వచ్చే వెదర్స్ కూడా వాళ్ళకి అవసరం లేక రాక తగ్గిపోయింది. అంతేగాని వేరే కారణాలు అనేవి మాకు తెలిసి అయితే అవాస్తవం. మెయిన్ రీజన్ కోవిడ్ తర్వాత నిదానంగా గ్లోబల్ పరిణామ క్రమంలో కూడా కొంత క్రైసిస్ వచ్చి ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన క్రమంలో మూవ్మెంట్ ఇక్కడ చాలక వెదర్స్ ఇక్కడికి రావట్లా, అది మెయిన్ కారణం. ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడికి ఇంపోర్ట్లే రావట్లా. బెంగళూరు వెళ్ళేవి, ఆ తమిళనాడులో కొన్ని పాటలకు వెళ్ళేవి అన్నీ చెన్నైకే వస్తున్నాయి. ప్లస్ అంతకుముందు ఏమైందంటే కాంపిటీషన్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. అంటే ఆ షిప్పుల కంపెనీల మధ్యలో విపరీతమైన కాంపిటీషన్ ఉండి వాళ్ళకి అక్కడ చాలక ఇక్కడికి వచ్చేవాళ్ళు. అక్కడ 50% లోడ్ చేసుకుని మిగతా 50%, 30% ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వెదర్స్ ఆగిపోయి అన్లోడింగ్ లోడింగ్లు బాగా డిలే అవ్వటం వల్ల వారానికి వచ్చేవి 2 వారాలకు వస్తుంది. అందువల్ల నెంబర్ ఆఫ్ వెదర్స్ రావడం తగ్గిపోయి ఆ వచ్చినోడికి అక్కడే సరిపోతుంది మెటీరియల్, ఏడాదాకా రావాల్సిన అవసరం రాలా. అందువల్ల ఇక్కడ తగ్గిపోయింది మూవ్మెంట్ కోవిడ్ తర్వాత. మా అసోసియేషన్ పెట్టేదానికంటే ముందే మస్కో వెదర్లు ఇక్కడ రావడం ఆగిపోయింది. తగ్గటం వల్లే మేము ఇక్కడ అసోసియేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు 5,000 వచ్చాయి, ఇప్పుడు 100లో వస్తుంది. యాక్చువల్గా నేను ఇనిషియేషన్ తీసుకున్నాను. నా పేరు వెంకట శాస్త్రి గారు. కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లో ఒక మెంబర్ని నేను. ఆ రోజు ఏమైందంటే అధికార పక్షంలో ఉన్న కాకాని గౌతమ్ రెడ్డి గారిని కానీ, ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ కలవడం జరిగింది. ఎందుకంటే మాకు లోకల్గా బలం చేకూరాలి, అంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి మేము ఈ యూనియన్ నడుపుకోవడానికి అనే ఉద్దేశంతో మేము అసోసియేషన్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ మాకు సహకరించండి అని చెప్పి ఇద్దరిని కలవడం జరిగింది. ఇద్దరు కలిసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము సహకరిస్తామని చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత దాదాపు ఇప్పుడు 2.5 సంవత్సరం కాలం దాటిపోయింది.
ఈ 2.5 సంవత్సరం కాలం దాటిపోయిన క్షణంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల టైం జరుగుతుంది. నిన్న నేను కొన్ని ప్రెస్ మీట్లు చూశాను. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు దీని గురించి, ఈ ట్రైలర్ అసోసియేషన్ గురించి ఏదో 1500 రూపాయలు ఒక కంటైనర్కి వసూలు చేస్తున్నారని చెప్పి కొన్ని అవాస్తవాలు కొన్ని మాట్లాడడం జరిగింది. అసలు మేము ఏర్పరచుకున్న రోజే ఆ యార్డ్ ఎక్స్పెన్సెస్ కానీ, కరెంటు బిల్లు కానీ, మా ఎంప్లాయీ శాలరీస్ గురించి కానీ మేము అన్నీ నిర్ణయించుకొని ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఏంటి దాని గురించి మేము స్వతంత్రంగా ఆ ఎక్స్పెన్సెస్ భరించుకుంటున్నాం మా అసోసియేషన్ వాళ్ళు. దీనికి ఎటువంటి రాజకీయాలు అని ఏది చదవలేదు. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే మేము నష్టపోకుండా ఈ అసోసియేషన్ని తీసుకెళ్లాలంటే మా కొంత పొలిటికల్ సపోర్ట్ కావాలనుకున్నాం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడతారేమో, మేమంతా నాన్ లోకల్. యాక్చువల్గా మాదంతా ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని. ఇంకా ఇక్కడ ఆ టైంకి మేము అసోసియేషన్ ఏర్పరచుకునే టైంకి మద్రాసు ట్రాన్స్పోర్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళే క్లియరెన్స్ చేసుకుంటూ, వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ మాకు అవకాశాలు లేకుండా మేము ఉపాధి ఇక్కడ గ్రానైట్ కంపెనీలను నమ్ముకొని మేము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మాకు అవకాశాలు లేకుండా మొత్తం వాళ్ళ వెహికల్స్ తిప్పుకుంటూ ఉంటే మేము బాగా ఇబ్బంది పడిపోతున్నామని, అదొకటి మా దగ్గర ఏదైనా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నట్లయితే ఈ మధ్యవర్తులు కోట్ల అప్పులు తీసుకొని మాకు ఆ అప్పులు చెల్లించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది, సమస్యలు ఉన్నాయి మాకు. ఇవన్నీ కూడా నేను అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళేసి మేము ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇట్లా రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారులో ఉంటున్నారు, మేము ఇట్లా కాకుండా మేమందరం కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి కాకాని గోవర్ధన్ గారిని కానీ, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ, మేమందరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కానీ కలిసి మేము చెప్తే ఆ రోజు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని ఇద్దరు కూడా చెప్తున్నారు. కానీ నిన్న ప్రెస్ మీట్ చూసినట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదో కంటైనర్కి 1500 రూపాయలు దోచుకుంటున్నారని ఇట్లా అవాస్తవాలు ప్రకటించారు. దానికి మేము కొంచెం బాధపడ్డాము. ఎందుకంటే ఇది మేము స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు. మేమే తీసుకొని మేమే అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మేమే యార్డ్ ఏర్పాటు చేసుకుని యార్డ్ రెంట్ కట్టుకుంటూ ఇట్లా అవాస్తవాలు ప్రకటించారు. దానికి మేము కొంచెం బాధపడ్డాము. ఎందుకంటే ఇది మేము స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు. మేమే తీసుకొని మేమే అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మేమే యార్డ్ ఏర్పాటు చేసుకుని యార్డ్ రెంట్ కట్టుకుంటూ మేము అసోసియేషన్ మేము స్వతంత్రంగా నడుపుకుంటూ ఉంటే ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని అవాస్తవాలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది మాకు. అది ఈ ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే నిన్న ఆ ప్రెస్ మీట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా అసోసియేషన్ గురించి కొంచెం చెడుగా మాట్లాడడం మాకు నచ్చలేదు. దానికి వివరణగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికి మేము ఆ రోజు కూడా వివరణ ఇచ్చాము. ఆ రోజు స్టార్టింగ్లో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇట్లా అసోసియేషన్ స్టార్ట్ చేసి రౌడీలు ఏర్పాటు చేశారు, రోడ్ల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేశారని రకరకాలుగా మాట్లాడారు. కానీ అవన్నీ అవాస్తవాలు. మేము రోడ్డు మీద మా పిల్లల్ని పెట్టుకున్నాం. వచ్చిపోయే బండి యొక్క పేపర్ అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా అనే ఉద్దేశంలో మేము చెకింగ్ కోసము అంటే మా సీరియల్ తప్పిపోకుండా ఉండి అంటే వెహికల్స్ అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నాయా లేదా, సపోజ్ మాలో ఉన్నవాళ్ళు స్వతంత్రంగా బుకింగ్ తీసుకొని వాళ్ళు ఆ సీరియల్ నుంచి తప్పి వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు అంటే మేముగా పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకున్నాం అనమాట. ఆ రోడ్డు మీద పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు ఆ సీరియల్ నెంబర్లో వెళ్తుందా లేదా. అంతేగాని ఈ టోల్ గేట్లు ఈ మాటలు అనేవి కూడా అవాస్తవాలు. కొంచెం ఏంటంటే మీ రాజకీయ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, కేటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26
6న జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.